నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటన నిబంధనగా ట్రాఫిక్ ఆంక్షలు చేశారు. అక్కడ జేఈ మెయిన్కు ఆలస్యంగా వెళ్ళారు. 23 మందిని పరీక్షలకు అనుమతించలేదు. అక్కడ వాళ్ళు ఒక సంవత్సరం అంతా చదివి కూడా వాళ్ళు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరీక్షలు ఆలస్యంగా పోయి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వల్ల ఈ ఎగ్జామ్ రాయకుండా పోయిన వారికి ఎవరు బాధ్యతలు? పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహిస్తారా? అక్కడ ఉండే అధికారులు బాధ్యత వహిస్తారా? దీని పరిస్థితి ఏమిటి అని తెలుసుకున్నాం. కానీ ఆ పిల్లలు రాయని పిల్లలకు అయితే ఇబ్బందే కదా. 23 మంది పరీక్షలు అనుమతించలేదంట నిర్వాహకులు. లేట్ అయింది. ఆ 23 మందిని ఎవరు కాపాడతారు? ఏమి దాని బాధ్యతలు? ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని కాపాడతారా? ఆ తల్లిదండ్రుల బాధ్యత ఏమి? వాళ్ళ పరిస్థితి ఏమి? దానికి ఎవరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తారా? పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహిస్తారా? అక్కడ ఉండే పోలీస్ అధికారులు బాధ్యత వహిస్తారా? ఇప్పుడు ఆ చదువుకున్న పిల్లలు ఈ సంవత్సరం అంతా చదివి ఈ పొద్దు ఎగ్జామ్ రాయలేకపోతే వాళ్ళకు బాధ్యతలు ఎవరు? ఆ పిల్లలను ఓదార్చేది ఎవరు? ఆ తల్లిదండ్రులను బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? దీనికి అధికారులు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడుండే జనసేన నాయకులు ఏం పని చేస్తున్నారు? టీడీపీ నాయకులు ఏం పని చేస్తున్నారు? పోలీసు వాళ్ళకి ఇది తెలియదా? మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి కదా, ఏమని అండి ఎగ్జామ్స్ ఉన్నాయని. పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలియదు కదా అక్కడ విశాఖపట్నంలో ఆ లోకల్లో ఎగ్జామ్స్ ఉన్నాయా లేవా అని. అట్లా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అక్కడ ఉండే అధికారులు ఓ మాట తెలియజేయాలి కదా. తెలియజేయకుండా అధికారులు చేసిన తప్పుకు ఈ పొద్దు కూటమి ప్రభుత్వం తల ఉంచుకునే స్థితికి చేరింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు? దీని పరిస్థితి ఏమి? దీనికి బాధ్యతలు ఎవరు? ఆ పిల్లలకు బాధ్యతలు ఎవరండి? ఎవరు దానికి జవాబు చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహిస్తారా? చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తారా? అక్కడ ఉండే పోలీసు వ్యవస్థ బాధ్యత వహిస్తుందా? ఆ ఒక సంవత్సరం పాటు కష్టపడి ఆ బిడ్డలకు ఎగ్జామ్ రాయలేకపోతే ఆ తల్లిదండ్రులు ఏడ్చే బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? దీనికి బాధ్యతలు ఎవరు అనేది ప్రభుత్వము చూడాలా. ఆ పిల్లలకు కూడా కేంద్రంతో మాట్లాడి ఏమన్నా న్యాయం చేయగలుగుతుందా, చేయాలా, అది చూద్దాం. ఇప్పుడు ఈ పాపం ఎవరిది? పవన్ విశాఖలో డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు. ఉదయం 7 నుంచి రోడ్లపైకి కూటమి నాయకులు హంగామా. 2 గంటల పైగా నిలిచిపోయిన వాహనాలు. ట్రాఫిక్లో చిక్కుకున్న విద్యార్థులు. జేఈఈ మెయిన్కు ఆలస్యము. 23 మందిని పరీక్షకు అనుమతించిన నిర్వాహకులు. కన్నీటి పర్వతం అయిన పిల్లలు, తల్లిదండ్రులు. చూడండి, ఎవరు దీనికి బాధ్యతలు? చెప్పండి. ఇప్పుడు ఆ పిల్లలు ఎగ్జామ్ రాయలేదండి, దానికి ఎవరు బాధ్యతలు? మనమే ఆలోచిద్దాం. ఆ పిల్లలకు ఇప్పుడు సంవత్సరం పాటు కష్టపడి చదివి వాళ్ళు ఎగ్జామ్ రాయకపోతే దాన్ని ఎవరు దాన్ని వైపిస్తారు? దాన్ని ఎవరు ఆ బాధ్యత చూపిస్తారు? ఇప్పుడు లోకల్గా ఉండే పోలీస్ వ్యవస్థ ఏమన్నా అది బాధ్యత లేదు. ఇప్పుడు సీఎం గారు ఏమన్నా మాట్లాడి సెంట్రల్తో ఏమైనా చేయగలుగుతారా? ట్రాఫిక్ సంభించి అందులో చిక్కుకున్న విద్యార్థులు. జేఈ మెయిన్ పరీక్షకు 2 నిమిషాల ఆలస్యం. 23 మందిని పరీక్షకు అనుమతించని నిర్వాహకులు. చూడండి, ట్రాఫిక్ ఆంక్షల కారణంగా పరీక్షలకు ఆలస్యం కావడంతో కేంద్రం వద్ద విద్యార్థులు ఆవేదన. పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు ట్రాఫిక్ని అడ్డుకొని నడి రోడ్డుపై నిలుస్తున్న జనసేన ఎమ్మెల్యే పంచకర్ల, టీడీపీ మాజీ ఎమ్మెల్యే శీలా గోవింద్ సత్యనారాయణ తదితరులు. చూడండి, వారంతా తమ కలను సాకారం చేసుకునేందుకు నిద్రాహారాలు మాని తప్పించారు. జీవిత లక్ష్యం నెరవేరే రోజు వచ్చింది. కానీ ఎన్నో ఆశలతో పరీక్షకు సిద్ధమైన విద్యార్థులు సోమవారం విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన శాపంగా మారింది. ఉదయం నుంచి కూటమి నేతల కోలాహలం, కఠినమైన ఆంక్షల కారణంగా ట్రాఫిక్లో చిక్కుకొని 23 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు దూరమయ్యారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కోసం
ఎన్ఏడి నుంచి పెందుర్తి వరకు వాహనాలను నిలిపేయడంతో జేఈ మెయిన్ పరీక్ష రాసేందుకు వెళుతున్న విద్యార్థులంతా చిక్కిపోయారు. 2 నిమిషాల ఆలస్యం కావడంతో నిర్వాహకులు వాటిని పరీక్షకు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా ట్రాఫిక్ను ఆపలేదని, రోడ్డు మధ్యలో ఆయన వెళ్లారని, మిగిలిన సర్వీస్ రోడ్లపై ఇతర వాహనాలు యథాతథిగా ముందుకు సాగాయని విశాఖ సిపి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మళ్ళీ కాన్వాయ్ ఆపకపోతే అంతగా ఆగిపోయినాయా అండి? చెప్పండి, ఇది తప్పు కదా. ఇప్పుడు చూడండి, ఆ పిల్లలు 23 మంది పిల్లలు ఏం పాపం చేసుకున్నారు? దీనికి బాధ్యతలు ఎవరు? పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలా ఏంది? దీని పరిస్థితి ఏం చెప్పండి. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారండి. ఏమైందో చూద్దాం. పెందుర్తి ప్రాంతంలో జేఈకి కొందరు విద్యార్థులు హాజరు కాలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణలోకి తీసుకొని వాస్తవాలపై విచారణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తన కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ ఆపారు? పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవాల్సిన మార్గాల్లో ఆ సమయంలో ట్రాఫిక్ పరిస్థితి, సర్వీసు రోడ్లపై ట్రాఫిక్ను నియంత్రించారా వంటి అంశాలపై విచారించాలని సూచించారు. చూచివా, పవన్ కళ్యాణ్ గారికి ఇది తెలియదు. ఇది చేసిన తప్పంతా అక్కడ ఉండే పోలీసు వాళ్ళది. పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఏం నిద్రపోతూ ఉంటారా? న్యాయం చేయాలి కదా. ఆ పిల్లలకు ఎవరికి అన్యాయం? ఇప్పుడు ఆ పసిబిడ్డలకు ఎవరు న్యాయం చేయగలుగుతారు? అక్కడ ఉండి జనసేన నాయకులు ఏం చేస్తున్నారు చెప్పండి? శవాళ్ళు ఏమైనా సీసాలు పోసుకున్నారా? టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారు? అక్కడ ఉండి పవన్ కళ్యాణ్ సార్కి చెప్పాలి కదా, సార్ ఇది పరిస్థితి, ఎగ్జామ్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి తెలియదు, లోకల్గా ఏం ఎగ్జామ్స్ ఏమైనా తెలియవు కదా. ఆయనకు కరెక్ట్గా చూసింటారని కాన్వాయ్ ముందుకు వానిస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక్క నిమిషం తెలిసినా ఆయన తప్పు చేయడు. పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి వాటిల్లో ఎప్పుడు కూడా తప్పు చేయని వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. ప్రజల కోసం, పేదల కోసం కష్టపడే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.